మ్యాంగో ఛాలెంజ్. ఈరోజు ఈ పచ్చడి మామిడికాయలండి మేము ముగ్గురం పందెం పెట్టుకున్నాం. ఎవరు పుల్లటి మామిడికాయలు ఎవరు పుల్లగా ఉంది అని పక్కన పడేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు, చక్కగా తిన్నారంటే వాళ్ళు గెలిచినట్టు. ఇది ఫుల్ తినలేం కాబట్టి కొద్దిగా, అది కూడా పుల్లగా అని చెప్పకూడదు. పులుపు ఉండా కూడా తినాలన్నమాట. పచ్చడి మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి. ఓకే, 3, 2, 1 గో. వస్తుంది నాకు. ఉప్పు కారం కూడా వేసుకోలేదు. అవగానే పుల్లగుండా కూడా అలాగే తినేసి గెలవాలి మేము. అప్పుడే నేను అంత తినేసాను. కట్ చేసుకుని అది మొత్తమే అయిపోదు. ఇదైతే చాలా పుల్లగా ఉంది. ఇది ఎక్కువ పుల్లగా ఉందంట, ఇక్కడ తెల్లలేకపోతుందంట. నాది ఇంకా పుల్లగా ఉంది. నేను ఈ గేమ్లో నుంచి స్టాప్ అయిపోతున్నాను. నా వల్ల కాదు, పులుపు ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను తెల్లని డ్రాప్ అయిపోతున్నాను అంది. ఇంకా మేమిద్దరం వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో ఇప్పుడు నేను జడ్జి. నేను చెప్తాను, తింటూ చూస్తూ చెప్తా. ఎవరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినా వాళ్ళని అవుట్ చేస్తాము. ఎక్స్ప్రెషన్ వాళ్ళని గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళకు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ అంట. అది మీకు చూపిస్తాను. ఆగండి, నిద్ర కళ్ళు మూసుకోవాలి. గట్టి మూసుకోవాలి. కళ్ళు ఇది వాళ్ళకి వచ్చేది. ఇది ఉపయోగ ఇద్దరు తెలీదు. ఓపెన్ చేయండి. ఏంటది? గోపి నవ్వుతున్నాడు. నేను డ్రాప్ అవుతున్నాను. నాకు అవి కూడా చాలా పుల్లగా ఉంది. నేను లేకపోతున్నాను. ఈ అబ్బాయి గెలిచాడు. ఈ అబ్బాయి గెలిచాడు. ఈ అబ్బాయి కంటే ఆ పిల్ల బహుమతి ఇచ్చింది. కళ్ళు మూసుకో బాబు. నేను ఇంతవరకు చాలా తిన్నాను. చూడండి ఎంత తిన్నాను కదా. గ్రేటే కదా, ఎంత పుల్లగుండా ఎంత తిన్నానంటే. మా ఇద్దరి తరపున సర్కారు ఎక్కువ తిన్నా. చూడండి, సన్మానం చేసి ఇంకండి చెప్తున్నా. ఇదే తీసుకోను. ఇదే గిఫ్ట్. భోజనం ఇదే గిఫ్ట్. అయిపోయింది. అయిపోయింది మొత్తానికి. బాయ్ చెప్పు. నెక్స్ట్ వేరే ఛాలెంజ్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ముగ్గురు లైక్ చేయండి. మా ముగ్గురులో నిజాయితీగా ఎవరు ఆడారో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ 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 బాయ్.